సూర్యాపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాద తీరుపై కూడా సూర్యాపేట రూరల్ సిఐ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న ప్రమాదం జరిగింది, ఎన్ని గంటలకు మీకు సమాచారం అందించారు, ఎట్లా రీచ్ అయ్యారు? నిన్న అరౌండ్ 4:45 టైంలో ఒక 100 డైల్ కాల్ వస్తుంది. దాని మీద మా సిబ్బంది అక్కడికి వెళ్తే సూర్యాపేట వైపు నుంచి ఖమ్మం వైపు ఒక ఆర్టీసీ బస్సు వెళ్తూ ఉంటుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఒక కారులో రవీందర్ అని ఇప్పుడు చనిపోయిన వ్యక్తి, అతని భార్య, 2 పిల్లలు, అదేవిధంగా వాళ్ళ బంధువు మధు అండ్ ఇంకొక లేడీ పుష్ప వాళ్ళ పిల్లలతో కలిపి మొత్తం ఒక 11 మంది కారులో వస్తూ ఉంటారు. ఈ బస్సు డ్రైవరు వేరొక వెహికల్ను ఓవర్టేక్ చేసే క్రమంలో అజాగ్రత్తగా వెళ్ళడం వల్ల ఆ వెహికల్ వచ్చి కొట్టడం జరిగింది. దీనిలో అక్కడికక్కడే స్పాట్లో ఒక 3 వ్యక్తులు చనిపోయినారు. రవీందర్ భార్య, అతని పెద్ద అమ్మాయి రితిక చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ అబ్బాయి రిషికుమార్ అని చెప్పి ఆయన కూడా సీరియస్గా ఉంటే హైదరాబాద్ తరలించినారు. ప్రస్తుతం నిన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నాం. ప్రమాదము అతివేగం అనుకోవచ్చా, లేకపోతే అంటే ఆర్టీసీ బస్సు కాబట్టి వేగం మామూలుగానే ఉంటుంది. బట్ ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డుకు మిడిల్ లైన్కు దాటి రావడం వల్ల ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే వెహికల్ వేగంగా రావడం వల్ల కొట్టుకుంది. మనం పదే ఆ వేగం కన్నా ప్రాణం విన్నా అని కూడా పలు సూచనలు చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలని కూడా మనం డ్రైవర్లకు సూచనలు చేస్తున్నాం. అయినా కూడా నిత్యం ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాం సార్. ఇలాంటి ఘటన ఏం చెప్పారు? అంటే మా తరఫున కూడా రెగ్యులర్గా మేము వెహికల్ చెకింగ్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ట్రాఫిక్ సంబంధించి కూడా మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఈ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం. అయినప్పటికీ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ అవేర్నెస్ కల్పించి రోడ్డు ప్రమాదాలు నివారించే ప్రయత్నం చేస్తాం. సార్, ముఖ్యంగా కూడా ఈ ప్రమాదం జరిగింది కదా, ప్రమాదం జరిగిన కదా ఎవరైనా కేసు ఏమైనా ఫైల్ అవుతున్నాయా, లేకపోతే ఎట్లా ఉంటుంది సార్? కేసు నమోదు చేసినాం. ఇప్పుడు ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్ పైన కేసు నమోదు చేసినాం, అది దర్యాప్తు చేస్తాము. మొత్తం కూడా సిఏ గారు ఒకటే చెప్తున్నారు, నిన్న సమాచారం వచ్చింది, పదే మేము వెహికల్ చెకింగ్లో కూడా చెప్తున్నాము, నిదానంగా వెళ్ళాలని కూడా చెప్తున్నాము, అతి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నాం. కానీ మొత్తం కూడా ఈ ప్రమాదం చూస్తే మాత్రము అతివేగమే కారణం అని కూడా తెలుస్తున్న పరిస్థితి. ఏదైతే ఆర్టీసీ బస్సు ఉంది, ఆర్టీసీ బస్సు డ్రైవర్ పైన కూడా మేము కేసు నమోదు చేసామని కూడా సిఐ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV సూర్యాపేట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.